క్రీస్తునామములో ఈ సాయంకాల వేళ శుభములు తెలియజేసుకుంటూ ఒక చక్కని పాఠాన్ని బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. అదేంటంటే సహించి సాధించేది భూమి మీద అని. దేవుని పిల్లలారా, ఈరోజు మనిషి భూమి మీద సాధన చేస్తున్నాడు. ఎన్నిటి కోసం? ఉద్యోగం సాధించడానికి, పేరు ప్రఖ్యాతులు సాధించడానికి, ఐశ్వర్యవంతుడిగా గుర్తింపు సాధించడానికి. ప్రతి మనిషిలో ఏదో ఒక పట్టుదల, దాని కొరకే అతడు పడే తపన, చేసే సాధన, ఇవన్నీ మనం చూస్తున్నాం. నిజానికి భూమి మీద మనిషి ఎన్ని కష్టాలు పడినా, ఎంత తప్పించినా, ఎంత సాధన చేసినా అతడు అనుభవించేది, అతడు సంతోషించేది కేవలం ఈ జీవిత కాలము మట్టుకే. అనగా అతను బ్రతికి ఉన్న కాలము మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఆయుష్కాలం 20, 30, 40, 50, 60, 70, 80 కావచ్చు. దేని కొరకో పరుగులు పెట్టి సాధన చేయాలన్న ఆశయంతో వారి జీవితాలలో దీనిని మేము సాధించాలి, ఛేదించాలి అని తపనతో బయలుదేరిన అనేక మంది ముగించాల్సిన వాళ్ళ పయనం అదే మరణం. అంటే అన్ని చావుతో ముగిసిపోతాయి. ఎన్నో సాధిద్దాం అనుకుంటాడు. సడన్‌గా ఒకవేళ మృత్యు అతన్ని కబళిస్తే అతడి సాధన అంతా కూడా నిష్ప్రయోజనం. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇలా ప్రతి మనిషి తన జీవితంలో తన మనస్సులో అనుకున్న వాటన్నిటినీ ముగించేది మరణంతోనే. ఇక ఆ మరణమా? ఏ ఒక్కరితో చెప్పి రాదు. ఆకస్మిక మరణం, సడన్ డెత్. ఎప్పుడు ఈ దేహంపై మృత్యువు విరుచుకుపడుతుందో మనకు తెలీదు. అది ప్రమాదం కావచ్చు, అది రోగం కావచ్చు, ఏమండి? మరే ఇతరతర కారణాల వల్ల అయినా సరే మనిషి ప్రాణం పోవచ్చు. మరి పోయే ఈ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితుల్లో కూడా మనిషి ఇంకా తాను అనుకున్న దానికోసం తప్పిస్తూనే ఉంటాడండి. ఆడబిడ్డకి పెళ్లి చేయాలని ఒక తండ్రి కష్టపడి 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 అమ్మాయి పెళ్లి చూడాలనో, అమ్మాయికి కట్నమిచ్చి ఒక మంచి వరుణ్ణి వెతికి పెట్టాలనో ఆశపడిన వాళ్ళు అన్నీ సమకూర్చిన తరువాత ఏ శుభకార్యం జరగకముందే ఈ లోకాన్ని విడిచిపోయిన వాళ్ళు మనకెందరో తెలుసు. ఒక మంచి సొంత గృహం ఉండాలని 24 గంటలు తపిస్తూ, అద్దె ఇంటిలో కన్నా సొంత ఇంటిలో నేను ఉండాలి అని సంవత్సరాలు తరబడి అద్దె ఇంట్లో కాపురం ఉండి రూపాయి రూపాయి దాచి దాచి తినక, సరిగ్గా నిద్రపోక, సరైన వసతులు లేక, కోరికలను చంపుకొని, ఆశలను చంపుకొని, దాచి పేర్చి కూర్చిన డబ్బుతో ఇల్లు కొందాం అనుకునే సమయానికి హఠాత్తుగా పోయిన వాళ్ళు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. ఇలా ఒకటి కాదు, అనేక విషయాల్లో తాము సాధించాలి అనుకున్న వాటి విషయంలో సాధించకముందే వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది కనపడుతుంటారు. లేదు, ఒకవేళ సాధించిన వాళ్ళు ఉన్నారా? ఓకే, వెరీ గుడ్. అనుకున్నట్టుగా ఇల్లు కొన్నారు, అనుకున్నట్టుగా పెళ్లి చేశారు, అనుకున్నట్లుగా సాధించారు, పేరొచ్చింది, ధనమొచ్చింది, అధికారం వచ్చింది. కానీ అదెంతవరకు? నీ చావు వరకే కదా. ప్రతిదీ ముడిపడింది నీ చావుతో. అది ఎప్పుడైనా కావచ్చు. ఈ క్షణమైనా, మరో 10 ఏళ్ల తర్వాతైనా, లేదా మరో 50 ఏళ్ల తర్వాతైనా నువ్వు చావాలి. అక్కడితో ముగింపు.
ఇక నువ్వు తర్వాత ఏమి సాధించలేవు. ఒక దశ మీద పడగానే అదే వృద్ధాప్య దశ. ఒకప్పటిలా మనిషి ఉండలేడు, తినలేడు, సహించలేడు, స్వీకరించలేడు, సంతోషించలేడు. కారణం అయిపోతుంది అతని జీవితం. ఈ మాత్రం దానికేనా ఏదో సాధించాలి అన్న పట్టుదల? మనిషి జీవితం ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ ముగింపు పడుతుంది అని తెలిసి కూడా ప్రతి మనిషి భూమి మీద జీవిత కాలంలో ఏదేదో సాధించాలి అనుకుంటాడు. అలాంటి వాళ్ళందరి కోసం యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. ఏమనో తెలుసా? ఒకడు లోకమంతయు సంపాదించి ఎంత బాగుంటుందో ఆ మాట. ఒకడు లోకమంతయు సంపాదించి మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం, ఏమి లాభం? ఏమండి, అంతేనా? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఏమిచ్చి నీ ప్రాణాన్ని నిలబెట్టుకోగలవు? ఏమిచ్చి? ఏమండి, నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నదండి, నా ప్రాణాన్ని నిలబెట్టండి. యాపిల్ అధినేతకే దక్కలేదు, కోట్లున్నాయి వాడి దగ్గర, కానీ చచ్చిపోయాడు. నా దగ్గర అధికారం ఉందండి, నేను పిలిస్తే ప్రపంచ రాజ్యాలు వణుకుతాయి, నా ప్రాణం నిలబెట్టండి. నిలబెట్టలేరు. నీ ప్రాణాన్ని నిలబెట్టడానికి దానికి ప్రతిగా ఏమివ్వగలడు మనిషి? మరి ఏమీ ఇవ్వలేని దాని కొరకనే నీ సాధనంతనా? ఈరోజు మనిషి పడుతున్న తపన తాపత్రయం అంతా దేనికోసం? ఒకరి ప్రయాసం అంతయు దేనికోసం అని చెప్పాడండి భక్తుడు, ప్రసంగి. ఒకరి ప్రయాసం అంతయు అతని కూటి కోసమే కదా. అదే కోటి విద్యలు కూటికనే సామెత. వేల సంవత్సరాల క్రితం సొలొమోను మహారాజు గారు చెప్పారు ఆ మాట అనుభవంతో. ఒకరి ప్రయాసం అంతయు తన నోటి కోసం, గుప్పెడు కూటి కోసం. ఏం సాధించగలవు? ఏం సాధించాలని నీ తపన, నీ తాపత్రయం? చివరికి మిగిలేది శూన్యం. గాలి కొరకే కదా అంటాడు. ఎంత బాగుంటుందండి ఆ మాట. ఆయన ఎక్కువగా ఈ పదాన్ని ప్రయోగిస్తుంటాడు. ఒక మనిషి గాలి కొరకు ప్రయాసపడినట్లే కదా అంటాడు. అంటే గాలిని పట్టుకుంటావా? గాలిని సంపాదించుకుంటావా? గాలిని దాచుకుంటావా? గాలిని దోచుకుంటావా? ఒక మనిషి తన గాలి కొరకే ప్రయాసం అంటాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చాలాసార్లు ఉంటుంది ఆ మాట. చూడండి, 2వ అధ్యాయం 11, 17 ఏదైనా పర్వాలేదు. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా. ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా నాకు కనబడింది. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియు లేనట్టు నాకు కనబడను అంటున్నాడు. చూడండి, ఏది లాభం? ఏది లాభం? ఎక్కడ నీకు దొరుకుతుంది లాభం? దొరుకుతుంది కదండి. నా వ్యాపారంలో లాభం, నా వివాహంలో లాభం, నా ఉద్యోగంలో లాభం. ఓకే, లాభం అనుకుంటున్నావా? ఈ లాభం ఎంతకాలం? 60తో క్లోజ్, 70తో ముగించిపోతుంది, 80తో వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక లాభంతో పనే ఉంది చెప్పండి? ఎంత లాభాన్ని సంపాదించి ప్రయోజనం ఏముంది చెప్పండి? టాటా చెప్పాడు ఆయన. ఎవరు? అధినేత, టాటా అధినేత రతన్ టాటా చెప్పేశాడు గుడ్ బై. ఎవరికి? లోకానికి గుడ్ బై, వ్యాపారాలకు గుడ్ బై, అతని కింద ఉన్న కార్మికులకు గుడ్ బై, దేహానికి గుడ్ బై, జీవానికి గుడ్ బై. అన్నిటినీ విడిచి వెళ్ళిపోవాలి కదా. ఇంతకీ ఏమి సాధించావు నువ్వు? ఏమి సాధించావు? సాధించేది ఏమండి?
శూన్యం. ఎప్పుడు చెప్పాడండి మహానుభావుడు? గాలి కొరకై ఒకడు ప్రయాసపడినట్టే. దొరికింది గాలి, దొరికింది గాలి. ఏది చెయ్యి విప్పి చూడు. ఎక్కడుంది గాలి? లేదు. అంటే మాయ. ప్రతి మనిషి ఈరోజు మాయ వెంట పరుగులు తీస్తున్నాడు. మాయ. ఎండమావి అని ఉంటదండి. వచ్చే ఎండాకాలంలో తీక్షణమైన వేడి వచ్చినప్పుడు, ఎండ మండినప్పుడు, రోడ్ల మీద, మైదానాల్లో దూరంగా ఒక మిథ్య అంటే ఒక మాయ కనబడుతుంది. ఏంటి ఆ మాయ? నీళ్ళు. అక్కడ నీళ్లు తళతళ మెరుస్తున్నట్లుగా, నీళ్లు అక్కడ సరస్సు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. మనం తెలివైన వాళ్ళం కాబట్టి రోడ్డు మీద నీళ్లు ఎందుకుంటాయిలే అనుకుంటాం. కానీ అమాయకమైన దుప్పులు, అమాయకమైన జీవరాశి, చతుష్పాద జంతువులు ఆ నీళ్లు కోసం పరుగెడుతుంటదటండి. అదిగో అక్కడ నీళ్లున్నాయి, అక్కడ నీళ్లున్నాయి. నడిచి, 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 నడిచి అక్కడికెళ్ళేసరికి ఇంకా దూరం కనబడుతుంటాయి నీళ్లు. అక్కడికెళ్ళేసరికి అసలు నీళ్ళే లేవు. దాని ప్రయాసమంతా కూడా వృధా. ఏవండి? ఒక దుప్పి ఆశపడుతుంది. ఎండమావిని చూచి అక్కడ నీళ్లున్నాయి. అక్కడికి వెళితే పరిగెట్టుకుని నా దాహాన్ని తీర్చుకోవచ్చు అనుకునే ఆ బుద్ధి లేని జీవి అనుకుంటుందే, అది బుద్ధి లేని జీవి అనుకుని మనం దాన్ని అయ్యో పాపం అంటున్నాం కానీ, దానితో పాటు మనం కూడా బుద్ధి లేని జీవులమే కదా. అది ప్రయత్నం చేసి విఫలమై చతికిలబడుతుంది. మరి నువ్వు సాధించేసా. ఏం సాధించేశావు? సాధించి చచ్చిపోవాలిగా. ఏది సాధన చేసినా నువ్వు ఈ లోకాన్ని విడిచిపోవాలిగా. 7 అంతస్తుల మేడ అనేవారు ఒకప్పుడు నా చిన్నప్పుడు. 7 అంతస్తుల మేడ అంటే గొప్ప. 7 అంతస్తుల మేడున్నా నిన్ను మేడలో ఉంచుతారా? ఏమండి? చచ్చాక మేడలో ఉంచుతారా? అరే శ్మశానం ఎక్కడుంది చూడండి. పార్సల్ చేసేయండి. బాక్స్‌లో పార్సల్ చేసేయండి చక్కగా. మరి ఇల్లు? అతని ప్రయాసంతో సంపాదించిన ఇల్లు. నో. అతని ప్రయాసంతో సంపాదించిన బంగారం, మెడల్లో చైన్‌లు. అప్పుడు బతుకున్నప్పుడు చూడండి చాలామంది మగాళ్ళు, ఆడవాళ్ళు దొంతులు దొంతులుగా వేసుకుంటుంటారు. చచ్చిపోయాక ఉంచుతారా? పోన్లేనండి కష్టపడి బంగారాన్ని సంపాదించుకున్నాడు, మెడలో గొలుసులు వదిలేయండి, చేతి వేళ్లకు ఉంగరాలు విడిచిపెట్టేయండి అంటారా? ఎవ్వరైనా, ఏ మనిషి అయినా అనరండి. ఎందుకు? చచ్చిపోయినడికి ఇంకేమన్నీ ఎందుకండి, బతుకున్న మాకు కావాలి కదా, తీసేయండి అన్నిని. అంటే ఆ మనిషికి ఇచ్చే గౌరవం అదేనా? అంటే చివరికి వాడు సంపాదించినది కూడా వాడు దక్కకుండా పోగొట్టుకొని పోతున్నాడు. ఇది జగమెరిగిన సత్యం. ఇది సాధించడానికైనా ఎంత కష్టపడ్డావు? ఏమండి? ఇది సాధించడానికి నువ్వు ఎంత ప్రయాసపడ్డావు? నీ బ్రతుకంతా దేవుడు లేదు, భక్తి లేదు, ఎప్పుడు ధనం కోసం వాంఛ, సంపాదన కోసం వ్యామోహం, పరిగెట్టి పరిగెట్టి పరిగెత్తి పరిగెత్తి వాటినన్నిటినీ కూడా కూడబెట్టి 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 చివరికి ఏమైపోయావు? పోనీ నువ్వు కూడబెట్టిన దాంతో అంతస్తులు కట్టి చివరికి పెట్టి సమాధి పెట్టి వెళ్ళిపోవాలి. అన్నిటిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏమండి, ఇంతకాలం నువ్వు సహించింది, సాధించింది భూమి మీద ఇదేనా? ఏమి సాధిస్తున్నాడు మనిషి చెప్పండి? చాలామంది పేరు సాధించి వెళ్ళిపోయారండి. ఏంటి పేరు సాధించడం? ఏంటి పేరు సాధించడం? గొప్ప పేరండి, చిరస్మరణీయుడు. గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించాడండి. ఆ పేరు ప్రఖ్యాతులు సాధించడం వల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా చచ్చిపోయినోడికి? ఏమిటి, భూమి మీద హిట్లర్ కూడా చాలా పెద్ద పేరు సంపాదించాడు, అవునా? వాడు దుష్టుడు. సద్దాం హుస్సేన్ వాడొక నరరూప రాక్షసుడు. ఈ మధ్యన చచ్చిపోయాడు ఖమేని, వాడు తీవ్రవాదులు అంటోడే. ఏమండి? మరి వీళ్ళందరూ కూడా చచ్చిపోయారు. పేరున్నోళ్ళు, ప్రపంచమంతా తెలిసినోళ్ళు, పేరు ప్రఖ్యాతులు సాధించినంత మాత్రాన ఆ ప్రఖ్యాతి వాడికి ఏమైనా మిగులుస్తుందా? వాడి ఆత్మకి.
పీసులు అయిపోయారండి. పీసు స్మాష్ అయిపోయినట్టు అయిపోయారు. మొన్నైతే బాంబు సరిగ్గా వాడి ఇంటి మీద పడింది. వేయడానికి వాళ్ళు క్రూరులే, చావడానికి వీడు క్రూరుడే. ఇద్దరికిద్దరు క్రూరులే. వాడు వేసాడు కాబట్టి వాడు ఏదో మంచివాడనం. నిర్దాక్షిణ్యంగా ఒక మనిషి ప్రాణాన్ని తీయడానికి, ఏదో సాధించడానికి అమెరికా వాడు చేసే దుష్టక్రియది. చంపేయడం వాడికి ఒక గొప్ప ఆట. చంపేస్తాను టెక్నాలజీతో. చంపేసి ఏం సాధించావు? యుద్ధం. ఎవ్వరికి మనశ్శాంతి లేదు. గల్ఫ్ దేశాలన్నీ కూడా బిక్కుబిక్కుమని బతుకుతున్నాయి, ఎక్కడ నెత్తి మీద ఏం బాబొచ్చి పడతాదో అని. పోనీ ఇతర దేశాలు ఏమైనా ప్రపంచ దేశాలు బాగున్నాయంటే మొత్తం రవాణా వ్యవస్థ దెబ్బతినేసింది. ఏమండి, ప్రపంచం అంతటికీ కూడా దుబాయ్ అనేది ఒక హబ్ లాంటిది, వ్యాపార కేంద్రం. అంటే విదేశాల నుంచి వెస్టర్న్ వస్తువులన్నీ కూడా సముద్ర మార్గం గుండా కావచ్చు, ఎయిర్ మార్గం గుండా కావచ్చు, కార్గోలుగా వచ్చి అక్కడ వాళ్ళు డంప్ చేసుకొని అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు దాన్ని ఈస్టర్న్ కంట్రీస్ అన్నిటికీ కూడా పంపించటం వ్యాపారం. ఇక ఈస్టర్న్ దేశాలన్నీ కూడా తమ యొక్క ప్రోడక్ట్స్, తమ యొక్క ఏవైతే వాళ్ళు తయారు చేశారో వాటన్నిటిని మార్కెట్, వాటన్నిటిని తీసుకొచ్చి దుబాయ్లో డంప్ చేయటం. అక్కడి నుంచి విదేశాలు వెళ్ళిపోవడం, యూరోప్ కంట్రీస్, ఈస్టర్న్ కంట్రీ, వెస్టర్న్ కంట్రీస్ వెళ్ళిపోవడం. కరెక్ట్గా జలసంధిని అడ్డేశారు. ఎందుకు ఈ మధ్యన గ్యాస్ కోసం భయపడుతున్నారు? మనకు రావాల్సిన గ్యాస్, మనకు రావాల్సిన పెట్రోల్, మనకు రావాల్సిన సరుకులు చాలా దారుణంగా పరిస్థితి. యుద్ధం జరిగితే పేద దేశాలు కూడా అల్లాడిపోతాయి. గొప్ప దేశాలే తల్లడిల్లిపోతున్నప్పుడు ఏమంటే పేద దేశాలు ఏమవుతాయి చెప్పండి? మనలాంటి పేద దేశమే కదా ఇండియా. ఎవరితో మైత్రి? ఈ మధ్యన అమెరికాతో మైత్రి చేసుకున్నట్లుగా కనబడ్డారు పాపం, వ్యాపార మైత్రి. ఎవరు? మోడీ గారు. మోడీ ఏమండి, ట్రంప్ మాట కాదని ఏం చేయడానికి లేదు అగ్రిమెంట్. అలాంటిది అమెరికానే ఈరోజు వాళ్ళ వ్యవస్థను దెబ్బతీయడానికి గల్ఫ్ దేశాలలో జరుగుతున్న భయంకరమైన తీవ్రవాద సంస్థల దాడి, చివరికి పిల్లలు చదువుకునే బడుల మీద కూడా బాంబులు దాడి చేస్తున్నారండి. ఏమండి, వాళ్ళకి వీళ్ళకి శత్రుత్వం ఉంటే వాడెక్కడ ఉంటాడో ఆ వైట్ హౌస్ మీద వాడు బాంబు వేయాలి, వీడెక్కడ ఉంటాడో వాడింటి మీద వీడు బాంబు వేయాలి. కానీ అమాయకమైన బడులు, ఆసుపత్రులు, జనావాసాలున్న ఇళ్ల మీద ఏంటండి వీళ్ళు దాడులు? ప్రజలేం చేశారు చెప్పండి? నీకు శత్రు కమేనీ గాడు, నీకు శత్రు ట్రంప్ గాడు, అవునా? మీ ఇద్దరు చూసుకోండి. ఇరాన్లో ఉన్న అమాయక ప్రజలు ఏం చేశారు? అమెరికాలో ఉన్న అమాయకులైన ప్రజలు ఏం చేశారు? ఇజ్రాయెల్ దేశంలో అమాయకులైన ప్రజలు ఏం చేశారు చెప్పండి? వాళ్ళకి ఏ సంబంధం లేదు. మీరు శత్రుత్వాలు పెంచుకొని ఏదో సాధించాలి. ఏంటి? మేము ప్రపంచం మీద పెత్తనం సాధించాలి అన్న రాజ్యకాంక్ష అమెరికాది. ఏమండి, అమెరికాను కూడా తొడకొట్టి సవాలు చేశామన్న మీసం తిప్పాలన్న ఏమండి రాజ్యకాంక్ష ఇరానీయులది. వీళ్ళు మాత్రం తక్కువ తిన్నారనుకున్నారేంటి? పోనీ ఎప్పటికైనా ఎందుకండి మనం దౌత్యపరంగా ఈ గొడవలొద్దు, శాంతియుతంగా పరిష్కరించేసుకుందాం, బాంబులు ఆపేద్దాం, విరమించేద్దాం అంటారా? ఇరానోడు మైండ్ ఎలాడదో తెలుసండి, అడవిగాడిదలు అంటాడు. ముందే బైబిల్లో చెప్పాడు ఆడి కోసం. ఒకప్పుడు ఇరాక్ పక్కనున్న ఇరాక్తో 8 సంవత్సరాలు యుద్ధం చేశాడండి. 8 years. ఏంటండి, 8 రోజులు కాదండి, 8 నెలలే మనకు కష్టం అండి. 8 సంవత్సరాలు యుద్ధం చేశారండి. ప్రపంచ చరిత్రలో 8 ఏళ్ళు యుద్ధాలు చేసుకున్న దేశాలు ఏమైనా ఉన్నాయంటే ఇరాన్, ఇరాక్. 8 సంవత్సరాల సుదీర్ఘమైన యుద్ధం. దేనికోసం ఇదంతా? పేరు కోసం, పలుకుబడి కోసం, గొప్పల కోసం ఏదో సాధించేస్తున్నాం. ఏమి సాధించారా మూర్ఖులారా? ఏమీ సాధించలేదు. నిజంగా ఏది సాధించాలి అనుకుని అమెరికా వెనక్కి తిరిగి చూసుకున్నా, ఇరాక్ వెనక్కి తిరిగి చూసుకున్నా టోటల్గా శూన్యం. పదండి పదండి పదండి, యుద్ధానికి దాడి చెయ్యండి అని అమాయకులైన అమెరికన్లు చచ్చిపోతున్నారు కదండి. వాళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళకి లేవా? ఎంతమంది ఎయిర్ ఫోర్స్, ఎంతమంది నేవీ కమాండర్స్, ఎంతమంది ఏమండి వాళ్ళ తాలూకా బలగం, సైన్యం కుక్కచావు చచ్చిపోతున్నారండి ఇరాక్లో. మరి ఇరానీయులు వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళని చంపుకుంటున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని చంపుతున్నారు, వాళ్ళు వచ్చి వీళ్ళని చంపుతున్నారు. వీళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళకి బాధ్యతలు ఉన్నాయి, వీళ్ళకి ఎన్నో ఇబ్బందులు, అవసరతలు ఉన్నాయి.
కానీ వీటన్నిటిని పక్కన పెట్టి అమెరికా ఉసుగొలుపుతుంది. కమాన్ యుద్ధానికి పదండి. ఇరాన్ ఉసుగొలుపుతుంది. పదండి యుద్ధానికి. అమాయకులైన ప్రజలు బలిపశువులుగా మారిపోతున్నారండి. ఏమి సాధించడానికి? చచ్చాక పెట్టొస్తది ఇంటికి. ఏవండి? దానికి సైనిక కవాతు, దాని మీద ఒక జాతీయ జెండా, వాళ్ళ దేశానికి సంబంధించి. అమెరికాలో ఎవడైనా చచ్చిపోయాడనుకోండి, ఈ మధ్య యుద్ధ విమానం ఏదో పడిపోయింది కదా! చచ్చిపోయారు, చాలామంది చచ్చిపోయారు. అమెరికన్స్ కూడా యుద్ధంలో చచ్చిపోతున్నారు. ఏం చేస్తారు? ఆ బాడీ దొరికినా, దొరక్కపోయినా మొత్తానికి ఏదో ఆ ముక్కలు, కాళ్ళు ముక్కలు, చేతు ముక్కలు, వేళ్ళు ముక్కలు ఏమైనా దొరికితే అవన్నీ తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టెలో పెట్టి, ఆ పెట్టె మీద మాత్రం చక్కగా అమెరికన్ ఫ్లాగ్. పెట్టె మాత్రం అందంగా కనబడుతుంది. లోన మనిషి చీలిపోయాడురా. తూట్లు తూట్లుగా పేలిపోయాడురా మనిషి. ఖమేని అంతే కదండీ. ఇంటి మీద బాంబు పడిందంటే ఏంటి మనిషి మళ్ళా శవంగా కనబడదనుకుంటున్నారేంటి? విచ్ఛిన్నమైపోతాడు మనిషి అంతే. ముక్కలు ముక్కలుగా పేలిపోతాడంతే. మీరు నమ్మరండి, రాజీవ్ గాంధీ గారు తాను బాంబుతో పేల్చింది కదా! ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తే అండి, ఆ రోజున్న పేపర్‌లో నేను ఆ ఫోటో చూసానండి. తొడ. రాజీవ్ గాంధీ గారి తొడ కనబడుతుందండి అంతే. ఎందుకంటే ఆయన పాపం ఇలా వంగున్నాడు. నమస్కరిస్తున్న అమ్మాయిని లేపడానికి తాను వంగుంది. కాళ్ళ మీద పడింది. బెల్ట్ బాంబ్ పెట్టుకుంది. ఈయనేమో బెల్ట్ బాంబ్ కదండీ! నడుం దగ్గరికి ఈయన వంగుతున్నాడు పిల్లని, పాపం చిన్నపిల్ల కదా! భుజం మీద లేపుదామని. "వద్దులే తల్లి లే" అనడానికి. ఆయన లేపడానికి వంగాడు. ఇది పేల్చడానికి వంగింది. సరిగ్గా బాంబు పేలింది. అంటే అక్కడి నుంచి విస్ఫోటనం వచ్చేటప్పుడు టోటల్‌గా ఈ కడుపు, ఛాతీ, మొఖం మొత్తం పేలిపోయాయండి. అందుకే దాడికి గురి అవ్వడంలో తక్కువ గురైంది ఏంటంటే కాళ్ళే. ఆ తొడ మాత్రం కనబడిందండి, కాలు ఛిద్రమైపోయి. ఎంత దారుణం! ఎంత దారుణం! చంపాలనుకొని అది సాధించిందేముంది చెప్పండి? కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావాలని పాపం రాజీవ్ గాంధీ గారు ఏం సాధించారు చెప్పండి? ఇలా ప్రతి ఒక్కరు సాధన కోసం ఆలోచిస్తూ అందులో విపరీతంగా ఎలక్షన్స్ వస్తాయని అనగానే తిరుగుతారు కదండీ దేశం అంతా కూడా సుడిగాలి పర్యటన. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలి. ఏ పార్టీ అయినా కావచ్చు. కానీ దానిలో జరిగిన దుష్పరిణామాలకు రీత్యా ఎలా ఉన్నది? ఏమి సాధించారు? మనుషుల ప్రాణాలు కోల్పోతున్నారు. సాధించకుండా పోతున్నారు. కుటుంబానికి తల్లి లేకుండా, తండ్రి లేకుండా, దిక్కు లేని వాళ్ళుగా చేసి అర్ధాంతరంగా వాళ్ళని అన్యాయంగా విడిచిపెట్టేస్తున్నారండి. కాదా? మళ్ళా పెద్ద మెడల్ ఇస్తది అమెరికాకి. ఇగో నీ భర్త ఇరాన్ యుద్ధంలో చనిపోయాడు గనుక గ్రేట్ సోల్జర్. ఏం చేసుకుంటారా బెళ్ళ చూసి? గొప్ప. బెళ్ళిస్తే సరిపోద్దా? ఇలా చచ్చిపోయిన ఎన్ని వందల వేల మందికి ప్రతినిత్యం 365 రోజులు వాళ్ళ అవసరతలు తీర్చి ప్రభుత్వాలు కాపాడగలుగుతున్నాయి చెప్పండి. ఏదో ట్రంప్ ప్రభుత్వం ఉన్నంత వరకు చేస్తారు. అది రేపు పొద్దున ఇంకొక ప్రభుత్వం వచ్చిందనుకోండి, మేమేమయ్యా అంత ఇవ్వలేకపోతున్నామయ్యా, ఆర్థిక పరిస్థితులు చిదిగిపోయిందా అమెరికా అంటే ఏం చేయగలరు? అదే వాళ్ళ తండ్రి బ్రతుకుంటే, అదే వాళ్ళ కుటుంబానికి పెద్ద బ్రతుకుంటే, మనిషి ఉన్నాడన్న ధైర్యం ఉండి కనీసం గంజన్నమైనా పెడతాడన్న ధైర్యం, ఏమిటి తిండి లేకపోయినా పర్లేదు మనిషి ఉన్నాడు కళ్ళ ముందు చాలు కదండి అని సంతృప్తి పడేవాళ్ళు కూడా లేకపోలేరు. కానీ అలాంటివి కూడా మిగల్చకుండా వీళ్ళు పోతున్నారంటే ఏమి సాధించడానికి? పెద్దలుగా వాళ్ళు ఏమి సాధించలేకపోతున్నారు, దేశ నాయకులుగా వాళ్ళు ఏమి సాధించలేకపోతున్నారు. ఏమండి? వ్యక్తులుగా మీరేమి సాధించగలుగుతున్నారు చెప్పండి? ఇదేనా సాధన అంటే? భూమి మీద డబ్బు కూర్చేసుకోవడమేనా సాధన అంటే? భూమి మీద అధికారం సంపాదించేయడమా సాధించడం అంటే? భూమి మీద మెడల్స్, నేమ్‌ని, పేరుని, ఫేమ్ ఇయన్నీ సాధించడమేనా? సాధించేయడమేనా? వచ్చేసిందా? పేరున్నదంతే, నువ్వు లేవుగా. పేరు మిగిలింది. ఏం చేస్తారు ఆ పేరుని? ఆ పేరుని ప్రజలు గుర్తుపెట్టుకుంటారండి. సొంతోళ్ళే మర్చిపోతారు నిన్ను. ఇంక ప్రజలు, దేశం ఏం గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? నా చిన్నప్పుడు మహాత్ముడు. ఏవండి? స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళలో అహింసావాదాన్ని చేసి ఎంతో గొప్పగా పోరాడాడు బ్రిటిష్ వాళ్ళతో అని చిన్నప్పుడు నాకు పాఠాలు నేర్పించారు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఏం కనబడుతుందో తెలుసా? గాంధీ అతను ఒక చెడ్డవాడు. అవునా కదా? ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నారు. అతడు స్త్రీలోలుడు. అతడి వ్యసనాలన్నీ ఉన్నాయి. అతడు పాకిస్తాన్ చీల్చింది అతనే. హిందువులకు శత్రువు. మరి ఆ రోజన్నీ నోళ్ళని ఏమయ్యి? మహాత్మా అని బిరుదిచ్చినప్పుడు ఎందుకు ఆ రోజు వాళ్ళు వ్యతిరేకించలేదు?
ఆ రోజు నోట్ల మీద ఆయన బొమ్మను ముద్రించినప్పుడు ఎందుకు వాడు రోడ్ల మీదకొచ్చి ఏమండి ప్రతిఘటించలేదు ఎందుకు? అంటే ఆ రోజు మంచివాడైన గాంధీ ఈరోజు చెడ్డవాడైపోయాడనమాట. ఏమండి? ఒకనాడు చరిత్రలో చెడ్డవాళ్ళుగా ఉన్నవాళ్ళు మంచివాళ్ళైపోతున్నారు. మంచివాళ్ళుగా కనబడిన వాళ్ళు చెడ్డవాళ్ళైపోతున్నారు. అంటే ఏముంది నీ పేరు వెనక? అంటే గాంధీ గారు ఎంత సాధించినా ఇప్పుడు ఆయన పేరు చూసి ఛీ! అంటున్నారు అందరూను. ఏంటి ఆడోళ్ళు సోషల్ మీడియాలో నిన్నగాక మొన్న బొడ్డు కోసిన వాళ్ళు కూడా గాంధీ మహాత్ముడు కోసం ఏమండి వాళ్ళొక పోస్టు లేదా వాళ్ళొక వీడియో చేయటం. మీకు గాంధీ కోసం తెలుసా? నువ్వు బుట్టు చూసావా గాంధీ కోసం ఏమైనా? ఏమండి? వాళ్ళ కోసం మనకేం తెలుసు? సరే మంచోళ్ళు, చెడ్డోళ్ళు పక్కన పెట్టేయండి. అంటే ఇంత పేరు ప్రఖ్యాతులు సాధించిన గాంధీ కూడా బ్రిటిష్‌కి వెళ్ళాడు, బారట్లా చదివాడు, ట్రైన్‌లోంచి తన్నించి తోయించుకున్నాడు, ఇక్కడికొచ్చి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు, అహింసావాదాన్ని చేశాడు. ఇవన్నీ మర్చిపోయారు. మీ పేరేమైంది ఈరోజు? చివరికి గాంధీ విగ్రహాలు కనబడితే ధ్వంసం చేసేస్తున్నారు. అంటే ఒరేయ్! గాంధీ తాత విగ్రహం ఉంటే పగలగొట్టారా? కనీసం దాని మీద ధూళి పట్టింది, రెట్టలు వేస్తున్నాయి, పిట్టలొచ్చాయని చెప్పి శుభ్రం చేసే నాదుడు కూడా లేడండి. మహాత్మా గాంధీ జయంతి వస్తే తప్ప. అక్టోబర్ 2 వస్తే మహాత్ముడు అన్నాడు ఒకడున్నాడు. ఆ రోజు మనం ఆయన గుర్తుపెట్టుకోవాలి అని అప్పుడు సంవత్సరానికి ఒక్కసారి విగ్రహాలకి స్నానం. అది అన్ని విగ్రహాలకు కాదండి. ఎక్కడో మెయిన్ సెంటర్‌లో ఉన్న విగ్రహాలకి. మిగతా విగ్రహాలన్నీ ఏమవుతుంటాయి? అలోమని ఎడుతుంటాయి అంతే అలా ఎండలో. అదేనా పేరు? సాధించేసావా? ప్రజల కోసం ప్రాణాలు పెట్టి, ప్రజల కోసం త్యాగాలు చేసి, ప్రజల కోసం ఏదో చెయ్యాలని చేసిన వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? తెలంగాణ సాధన కోసం చాలామంది ప్రాణం పెట్టారండి. అవునా? అవును. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చెయ్యాలి అని ఎప్పటినుంచో కొన్ని దశాబ్దాలుగా ఏమండి? కొన్ని దశాబ్దాలుగా పోరాటం జరుగుతూనే ఉంది. చివరికి దానికోసం యువత ప్రాణాలు నిప్పంటించుకున్నారండి. నిప్పంటించుకున్నారు. తెలుసు కదా మీకు? మన పాటలో కూడా ఉంటది. చనిపోతే బ్రతుకుందా అని ఒక పాటలో నిప్పు పోసుకొని నడి రోడ్డు మీద వేల మంది ప్రజలుంటుండగా ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ అవతరణ రావాలి, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా రావాలి, తెలంగాణ ప్రజలుగా మమ్మల్ని గుర్తించండి అని. వాళ్ళ కుటుంబం ఎలా ఉంది ఇప్పుడు చూడండి ఎళ్లి. ఇంత సాధించి నీ ప్రాణం తీసుకున్న ఓ తెలంగాణ వాది, నీ తర్వాత దొంగలొస్తారయ్యా. ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో తర్వాత స్కాములు చూడండి. ఏ ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం తెలంగాణలో అధికారం వచ్చినా ఎవరికి ఏం చేయగలుగుతున్నారు చెప్పండి? ప్రాణం పోయిన అమరవీరులు అంటున్నారే, స్తూపాలు కట్టించి వదిలేయడమనా? ఏమండి? అమరవీరులు అని స్తూపాలు కట్టిస్తారు, అని పేర్లు రాస్తారు. అయిపోయిందా? ఎవడు చూస్తాడు దాన్ని? వాళ్ళ కుటుంబాలకు ప్రయోజనం ఏంటి? సాధించేదేంటి? అంటే భూమి మీద ఉన్న వాటి కోసం, నిష్ప్రయోజనమైన వాటి కోసం మీ జీవితాలను బలి చెయ్యకండి. అది దేవుడు చెప్తున్నాడు. నిష్ప్రయోజనమైన వాటి కోసం మీ ప్రాణాలను పోగొట్టుకోకండి పిల్లలారా. మీకంటూ ఒక లోకం ఉంది. మీకంటూ ఒక లోకం ఉంది. ఆ లోకానికి మీరు వెళ్ళాలి. అది మీ సొంత లోకం. అది మీరు చేరాల్సిన లోకం. మరి చేరడానికి మీరిక్కడ సాధించాల్సినవేమి లేవనుకుంటున్నారా? ఏండి ఒక ఎమ్మెల్యే టికెట్ సాధించడానికి అంత సులువు కాదండి. ఒక కార్పొరేటర్ సీట్ రావాలంటే అంత సులువు కాదండి. కోట్లుండాలి చేతిలో. ఆఫ్టర్ ఆల్ అన్నిటికంటే దిగువన ఒక చిన్న కార్పొరేటర్ పోస్ట్, ఒక వార్డ్ కౌన్సిలర్‌గా, వార్డ్ కార్పొరేటర్‌గా నువ్వు మారాలి అంటే నీ వెనక కోట్లుంటేనే గాని చేతిలో అది కూడా గెలుస్తావో గెలవో తెలీదు. ముందు పంచడమే. అలా పెట్టుబడిగా పెట్టి పోయినోళ్ళు డిపాజిట్లు రాకుండా గల్లంతైపోయినోళ్ళు చాలామంది ఉన్నారు. ఏదోనండి కార్పొరేటర్ పోస్ట్ వస్తదనుకో నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, డబ్బులు తిరిగి నేను గెలవలేకపోయానండి. అంతా పోయింది. ఇలాంటి వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసమా మీ పెట్టుబడులు? తిరిగి రాని వాటి కోసమా మీ ప్రయాసం? ఏమి సాధించేశావు? ఏమి సాధించేశావు? ఎవ్వరు సాధించేది ఏమీ లేదు. అన్నిటినీ భూమి మీద ఎంత నువ్వు సాధించినా, ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు నీకు కలిగినా
నీవు భూమిని విడిచి వెళ్ళాల్సిందే. ఇది నిజం. భూమిని విడిచిపెట్టకుండా ఏ నరుడు మనిషిని ఆపలేడు. ఇంపాసిబుల్. ఎంత విజ్ఞానం వచ్చినా, ఎంత శాస్త్రీయ పరిజ్ఞానంలో పెరిగినా, మరి ఈ మాత్రం దానికి ఏమి సాధించాలనుకుంటున్నావు? భూమి మీద కాదు నువ్వు సాధించాల్సింది, నువ్వు సాధకం చేయాల్సింది. దేనికోసం? బైబిల్లో ఒక మాట ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12 చదువుతున్నాడు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపల ఆయన యొద్దకు వెళ్ళుదము. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన గవిని వెలుపట చచ్చిపోయాడండి. ఏమి సాధించాడో తెలుసా? తన ప్రాణం పోగొట్టుకొని ఆయన సాధించింది ఏంటో తెలుసా? నిత్య జీవం, నిత్యమైన జీవితాన్ని సాధించాడు ఆయన. పరలోకంలో నివాసాన్ని సాధించాడు ఆయన. తండ్రి కుడిపార్శ్వాన స్థానాన్ని సంపాదించాడు ఆయన. ఎందుకంటే అది శాశ్వతం. ఈ లోకంలో నీ జీవితం తాత్కాలికం, టెంపరరీ. ఏమండి, ఉద్యోగం మీది ఎక్కడ చేస్తున్నారండి? పలానా కంపెనీలో చేస్తున్నారండి. పర్మనెంట్ అండి? కాదండి, టెంపరరీ బేస్. టెంపరరీయా అంటే ఎప్పుడైనా పీకి వచ్చి నిన్నని. ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ఎందుకు మనుషులకు భయం? గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఆ గవర్నమెంట్ ఉద్యోగం అయితే చచ్చిపోయిన తర్వాత కూడా మనకి పెన్షన్ ఇస్తారండి, పర్లేదు, స్ట్రాంగ్. అదే ప్రైవేట్ ఉద్యోగం, ఈ రోజు నీకు 60,000 70,000 వస్తుంది ప్రైవేట్ అయినా, కానీ రేపు సడన్గా 6 నెలలు తీసి వచ్చి నిన్ను, 3 నెలలు కూడా పీకి వచ్చి నిన్ను, అప్పుడు వీధిన పడతావు నువ్వు. ప్రతి నెల నీకు 50,000 60,000 రాదు. అది ప్రైవేట్ పరిస్థితి, ప్రైవేట్ ఉద్యోగాల పరిస్థితి. అందుకే పిల్లని ఇచ్చేటప్పుడు కూడా తల్లిదండ్రులు, ఆడపిల్ల తల్లిదండ్రులు, ఏమంటే గవర్నమెంట్ జాబ్ ఉందా? మా అమ్మాయిని వీధిని పడకుండా ఉంటుందని. అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తే 3 పూట తిండి పెడతాడని. ఈ మధ్యలో పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడో, కోసేస్తాడో, చంపేస్తాడో వాళ్ళకి అనవసరం. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలు. ఏమండి, వాళ్ళతో ఒక పిచ్చి తంతు వదిలేయండి. ఇలాంటి తప్పుడు ఆలోచనలతో లోకంలో సాధించడానికి శాశ్వతమైన దానికోసం వెతుకుతుంటారు ఈ అమాయకులు. అసలు నీ పోస్ట్ కాదు కదా, నీ బతుకే ఇక్కడ టెంపరరీ బేసిస్. ప్రతి మనిషి భూమి మీద వచ్చింది తాత్కాలికంగా బ్రతకడానికి వచ్చాడు. అందుకే బైబిల్ ఏం చెప్పింది? ప్రతి మనిషి బ్రతుకు కోసం. ఆ మాట చదువు మళ్ళీ ఇక్కడికి వద్దామండి. హెబ్రీ పత్రికలోనే ఇంకొక మాట అంటాడు. హెబ్రీ పత్రికలోనే మనము భూమి మీద పరదేశులము అంటాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయం 13. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. మన ముందున్న మన పితరులు, సాధించినోళ్ళు, అనుభవ జ్ఞానం కలిగినోళ్ళు, వాళ్ళు ఏం చేశారటండి? భూమి మీద ఎలా ఉన్నారటండి? భూమి మీద ఎలా ఉన్నారట? పరదేశులు. రే, ఈ భూమి మంది కాదురా, ఈ ఇల్లు మంది కాదురా, దీని మీద ఆశలు పెట్టుకోవద్దు. ఎంత గొప్ప వజ్రాల మేడ కట్టించినా నువ్వు చచ్చిపోతే మేడలాగా ఉంటుంది, నువ్వు పోతావుగా. పోని మేడ ఉంటుంది ఒక 100 సంవత్సరాలు, కానీ నువ్వు ఉండవుగా 100 ఏళ్ళు. 100 ఏళ్ళు మనిషి ఉండగలడా? ఉండడుగా. మరి మాత్రం దానికి ఎందుకు నువ్వు తపన పడిపోతున్నావు, తాపత్రయపడిపోతున్నావు? ఏదో 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 ఇప్పటికీ కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఇంకా దాని మీద తనివి తీరలేదండి. ఇక కోట్లు సంపాదించాం కదరా చాలు ఆపేద్దాం అనుకోడండి. మనిషి ఆశ దురాశగా మారిపోయింది. ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సాధించేయాలి, ఇంకా కూడబెట్టేయాలి. పిచ్చి. వెళ్ళిపోవాలిరా నువ్వు. అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. టెంపరరీ బేసిస్. నీ ఉద్యోగం ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం కాదు. ఎప్పుడు ఊడిపోద్దో నీకే తెలీదు. ఊడిపోయే ఉద్యోగంలో ఉన్నావు నువ్వు. కనుక ఎక్కడ శాశ్వతమైనది? నిత్యమైన నివాసము అంటాడు. చూడండి, ఎక్కడుందని అనుకోవాలట? ఎలయనగా మనకు నిత్యమైన నివాసము పరలోకమందున్నదని ఎరిగి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలు అంటాడు. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం.
రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, భూమి మీద మన గుడారమైన ఈ దరిద్రమైన శరీరం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నది. అక్కడుంది పరలోకంలో, అది సాధించు. నేను ఐఏఎస్ సాధించేయాలి, నేను ఐపీఎస్ సాధించేయాలి, నేను డాక్టర్ అయిపోవాలి, నేను ఇంజనీర్ అయిపోవాలి. అయిపోయి ఏం చేస్తావు? అయిపోతావు. లాస్ట్లో అన్నీ అయిపోతావు. డాక్టర్ అయిపోతావు, ఇంజనీర్ అయిపోతావు, లాస్ట్లో నువ్వు అయిపోతావు. అంటే ప్రాణం పోతుంది అని అర్థం. ఈ మాత్రం దానికేనా ఈ ఈ ఈ గాబరా? ఏమండి, కొంతమంది చూడండి, పిచ్చెక్కిపోయి 24 గంటల పుస్తకాలు పురుగులాగా పుస్తకాలే పట్టుకుంటారండి. ఎంతసేపు చదువుతావు? చదువు 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 చదువు. దేనికి? ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. తర్వాత ఏంటి? డబ్బు డబ్బు డబ్బు. తర్వాత ఏంటి? పదవి పదవి, అధికారం, సంపాదన, సుఖం సుఖం. ఎంతకాలం సుఖం? భూమి మీద ఉన్న మనిషికి ఏ సుఖము శాశ్వతం కాదు. తిండి తిన్నావా? ఆకలేస్తుందా? ఎంత తినేస్తావు? ఏమండి, నేను తీసుకెళ్ళి 5 స్టార్ హోటల్ వదిలేరా, నీకు నచ్చింది తినేరంటే 10 నిమిషాలు నీ ఆకలి తీరిపోద్ది. ఇంకా కంగారు వ్యక్తి 5 నిమిషాల్లో అయిపోతాడు. అంటే ఏంటి? నా కడుపు నిండిపోయిందండి. ఇగో ఉన్నాయి బోల్డ్ బుఫెట్ సిస్టంలో ఉన్నాయి. ఎందుకంటే 5 స్టార్ హోటల్స్లో అంతే కదా, నీకు నచ్చింది వడ్డించుకోవడం. ఎవడొచ్చి వడ్డించరు అక్కడ. అన్నీ గరం గరంగా పెట్టేసి ఉంచుతారు. నువ్వు వెళ్ళి నీకు కావాల్సిన వెరైటీలు ఒక 50 వెరైటీలు ఉంటాయి అక్కడ. నువ్వు తీసుకుని వేసుకో. ఎంత వేసేసుకుంటావు? నీ కడుపు సంచి ఉన్నదే ఎంత? అది నిండిపోయిన తర్వాత ఇండికేషన్ ఇచ్చేది బుర్రకి, ఇంక వద్దు, ఇంక నేను పట్టను, ఇంక నువ్వు వెయ్యొద్దు లోపలికి అంటది. అంతేనా? అంతే. మరి ఏం తినేస్తావు? భూమి మీద మనిషికున్న సుఖం చిన్నది. పెళ్లి చేసుకున్నంతవరకు ఎలాగెంత పెళ్ళి 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 ఎలా, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, చిలక గోరింకలు తిరగాలి 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 తిరగాలి. పెళ్ళి అయిపోయిన 10 ఏళ్ళ తర్వాత ఎవరినైనా అడగండి అనుభవంతో, ఎలా ఉంది మీ పెళ్లి జీవితం? ఏం చెప్పమంటారులేండి. ఏమండి, ఈ మధ్యన చూసారు, కొత్తగా ఎవరినో చంపేశారండి హైదరాబాద్లో, తెలంగాణలో అనుకుంటాను. తెలంగాణలో ఒక అమ్మాయిని, లవ్ మ్యారేజ్, ఏదో పాపం రీల్స్ చేసుకుని బ్రతుకుతుంది ఆ అమ్మాయి. ఏమండి, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా. ఏంటి, ఇంట్లో ఏ గొడవైనా దానికి ఒక వీడియో పెట్టి ప్రజలందరినీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏం చేస్తారు కామెంట్ చేసి? నీ మొహం. నీ ఒంటిలో ఉన్న, నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు ఆరుతారో తిరుగుతారో. అందులో తిట్టేవాళ్ళు 50 మంది, పొగిడేవాళ్ళు 10 మంది. తిట్టినందుకు కుంగిపోతారు, 10 మంది పొగిడినందుకు పొంగిపోతారు. అది శాశ్వతం కాదు. ఏమండి, ఇలాంటివన్నీ రీల్స్ చేసుకోవటం, ఇలాంటివన్నీ ఛానళ్ళు పెట్టుకోవటం, ఏదో డబ్బులు సంపాదించడం కోసం ఏదో చేశారు. మొత్తానికి ఏదో అమ్మాయి బాగున్నట్టు ఉంది కదని ఎవడో చూశాడు. ఏమండి, అంతేనండి, వెంటపడ్డాడు. నువ్వే నా ప్రియ, నువ్వే నా సఖి, నువ్వే నా జీవితం, నువ్వు నన్ను ఒప్పుకోవా? ఒప్పుకోను. ఎదుగో మందు తాగేస్తాను. పురుగుల మందు తాగేశాడండి. పురుగుల మందు తాగేశాడు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. మొత్తానికి బతికించారు, విషం కక్కించేసి. పాపం మీ అమాయకమైన గొర్రె చూసింది, అయ్యో నా కోసం ప్రాణం పెట్టేశాడే. ఏసు అనుకుంటున్నావేటండి? ప్రాణం పెట్టినోడిని నీ ప్రాణం తీసేస్తాడు తర్వాత. కషాయోడాడు. మన పెద్దలు సామెత చెప్తారు, గుడ్డట ఎవరు నమ్ముతుందట? కషాయోడు నమ్ముతుందట. అలా మీలో కూడా చాలామంది నమ్మేస్తున్నారు. వద్దు యువకులారా, యువతులారా, నమ్మకండి ఎవరిని. ఎర్రగా బుర్రగా కనబడ్డాడని ఆడదాన్ని, అందంగా కనబడ్డాడని, మీసకట్టు బాగుందని మగాడిని, ఏమండి, హెయిర్ స్టైల్ బాగుందని ఆడదాన్ని, రంగుల బట్టలు ఉన్నాయని మగాడిని, అసలు ఎవరిని, అసలు మనిషి అన్నవాడిని నమ్మకండి. దేవుడిని నమ్మండి. మీరు నమ్మి మొదట అడుగు వేశారో అంతే, మీ జీవితం ఏం చేస్తుంది? ఏం చేస్తాడని ముందు అమ్మతో చెప్పింది, అమ్మ నేను లవ్ చేస్తానమ్మా, ముందు నేను ఇష్టపడలేదు, కానీ వాడు ప్రాణం పెట్టేశాడు నా కోసం. చచ్చిపోలేదు కదే, చచ్చిపోయినా బాగున్న పేడ విరగడైపోయిన ఆ రోజు అయ్యాడు. మొత్తానికి డాక్టర్లు కాపాడేశారు, వైద్య దేవుళ్ళు కాపాడేశారు. ఎందుకు? ఇంకో దేవతను చంపేయడానికి. ఏమండి, బతికించిన తర్వాత పాపం ఈవిడికి అప్పుడే ప్రేమ వికసించింది పువ్వులాగా. ఎప్పటి వరకు నేను తూ అనుకున్నవాడిని కూడా లవ్ చేయడం ప్రారంభించింది. లవ్ చేసిన తర్వాత, అమ్మా పెళ్లి చేస్తా, చెయ్యినే నేను. అయితే మీ ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుంటాం. ఇంట్లో ఎదిరించేసింది, అన్నదమ్ములను ఎదిరించేసింది. మొత్తానికి వెళ్ళిపోయి, మొత్తానికి ఒప్పించి పెళ్లి చేసుకొని కొన్ని నెలలు గడిచిందో లేదా, నెలలండి, నిండు చోళాలిగా మారింది ఆ బిడ్డ. ఆడబిడ్డ నిండు చోళాలుగా, కడుపులో అప్పుడే వాళ్ళ ప్రతిరూపం పెరుగుతుంది. ఏం జరిగిందో తెలీదు. రాత్రే ఏమండి, చంపేశాడు. ఒక అమ్మాయి కోసం నీ ప్రాణం పెట్టాలనుకున్న నువ్వు ఎలా చంపేయాలనుకున్నావురా? అందులో ఆ పసికందు ఎదుగుతుందే, నీ ప్రతిరూపం ఎదుగుతుందే. అసలు చెయ్యి ఎలా వచ్చింది చంపడానికి దాన్ని?
నేను ఈవిని చంపేస్తే ఈమెతో పాటు నా బిడ్డ కూడా చచ్చిపోద్దే లోపల. అంటే నీకు బిడ్డనే మమకారం లేదు, భార్య అనే బంధం లేదు, నా కోసం అందరిని వదిలొచ్చిందనే కృతజ్ఞత లేదు. తేడా వస్తే ఎవరినైనా సరే కోసేయ్, చంపేయ్. లోకమంతా ఇలాగే ఉందండి. లోకమంతా ఇలాగే ఉంది. ప్రియుడిని చంపేసిన ప్రేయసి, ఏవండి? ఇక్కడ ప్రేయసిని చంపేసిన ప్రియుడు, ఏవండి? అలాగని ఆడోళ్ళందరూ మంచోళ్ళనుకున్నారేంటి? అది మెల్లిమెల్లిగా విషం ఇచ్చి చంపేసింది ఆడిని. ఏవండి? అంతకుముందు కొన్ని నెలల క్రితం. ఇలా ఎందరో చెప్పండి. ఈ మాత్రం దానికేనా నువ్వు కకృతి పడిపోతున్నావు? ఈ మాత్రం దానికేనా ప్రేమలు, జీవితాలు గొప్పవి అనుకుంటున్నావు? నువ్వు సాధించేది ఏమీ లేదు అందులో. ఏమండి, నేను కష్టపడి ప్రపంచ సుందరిని సాధించానండి అనుకుంటావా? చాలామంది అలాంటి పిచ్చోళ్ళు ఉన్నారండి. ప్రపంచ సుందరిని నా భార్యగా చేసుకున్నాను. ఎందుకు? ఈగలు తోలుకోవడానికి. అవునా? ఏ ఈగలు? ఇంట్లో ఈగలు కాదు. సుందరి వెంట తిరిగే ఈగల్ని ఎప్పుడు వీడింక కాపలా. దేనికి కాపలా? ఏరి కోరి అందగత్తెను స్వప్న సుందరిని చేసుకున్నావే, ఆ స్వప్న సుందరి చుట్టూ ఎన్ని కళ్ళు చూస్తున్నాయి? ఫోన్లు ఎవరికి చేస్తుంది? మెసేజ్లు ఎవరికి పెడుతుంది? అనుమానాలు, గొడవలు, అల్లర్లు, కొట్లాట్లు ఒకటి కాదండి, చాలా జరుగుతున్నాయి. ఇంకా మీకు తెలీదు. ఏరి కోరి చేసుకుంటే ఇటువంటివే ఉంటాయి. సాధించేసావా? ఆడనుకుంటాడు, ఛీ, మామూలు దాన్ని చేసుకున్నా బాగున్నా, అనవసరంగా దీన్ని చేసుకున్నానేంట్రా, దీనికి నేను సేవ చేయవలసి వస్తుంది. దీనికా నేను ఊడిగం చెయ్యాలి? వాచ్మెన్ డ్యూటీ చేయాలా నేను దీనికి? మరి కోరుకున్నావు కదా ప్రపంచ సుందరి కావాలని. చెయ్యు. మనిషికి పిచ్చి పట్టిందండి. మనిషికి పిచ్చి పట్టింది. ఈ లోకంలో ఏదో సాధించాలని పిచ్చి. ఉద్యోగం సాధించేయాలి, చదువులు సాధించేయాలి, డబ్బులు సాధించేయాలి, పేరు ప్రఖ్యాతులు సాధించాలి, పదవిని సాధించాలి. పదవి రానంత వరకు వంగి వంగి దండాలు పెట్టి, బాబు బాబు నాయన ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ ప్లీజ్, సినిమాలోకి వెళ్ళడానికి ఒక ఛాన్సు, సింహాసనం ఎక్కడానికి ఒక్క ఛాన్సు ఇచ్చిన తర్వాత అందరూ ఛీ అండమే. ఎందుకురా నీకు ఇచ్చాం? ఎందుకమ్మా నీకు ఇచ్చాం? ఇచ్చినందుకు నువ్వేం చేస్తున్నావు? పక్షపాతం, ఏమండి, ఏ మేలు చెయ్యకపోవటం, నేను ఇలాంటి వాడిని ఎందుకు ఎన్నుకున్నాం మేము అని ప్రజలు, నియోజకవర్గపు ప్రజలు చీకొట్టే నాయకులు లేరా ఈరోజు? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఉన్నారు. మరి ఏం సాధించేశాడు వాడు? ప్రజల ప్రేమను సంపాదించలేని వాడు, ప్రజలకు మంచి చెయ్యలేని ఆమె, వీళ్ళ నాయకులు. కానీ వాళ్ళు సాధించేయాలి. సాధించినందుకు ప్రభుత్వం అంతా ఉన్నంత కాలమేనండి వీళ్ళు మెరుగులు, గొప్పలు. ఒక్కసారి ప్రభుత్వాలు పల్టీ కొట్టాయో చూసారు. ఒకప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నంత కాలం, జగన్ ప్రభుత్వం హయాంలో ఉన్న వాళ్ళందరూ బస్తీమే సవాలని తిరిగేవారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. వాళ్ళు అనుకున్నారు తర్వాత కూడా జగనే వచ్చేస్తాడు, తిరిగి లేదు సంషేర్ అనుకున్నారు. అంతే, తలక్రిందులైపోయింది. టీడీపీ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కడిని ఏరి ఏరి వెతికి పట్టుకున్నారు. దానికి ఒక పుస్తకం, ఎర్ర పుస్తకం అట, పేరు పెట్టారు. ఎవరిని వేయాలరా నెక్స్ట్ క్యూలోని పెట్టరావాడిని, ఎవడెవడు మాట్లాడి వేసే లోపలాన్ని. ఇప్పుడు వీళ్ళు వేస్తున్నారు సరే, కానీ ఎంతకాలం వీళ్ళు ప్రభుత్వం ఉండదు? వీళ్ళు గొప్పగా చెప్పండి 15 ఏళ్ళు మా ప్రభుత్వం ఉండాలి. ఏమో ఎవరు చూసి వచ్చారు? భవిష్యత్తు ఎవరికి ఎరుక? ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, తర్వాత వాళ్ళు ఏమంటారు? ఇంకోటి వచ్చాడు అనుకోండి, ఆహా ఒరే నువ్వు ఆ రోజు ప్రభుత్వంలో నువ్వు ఎంతగానో ఇబ్బంది పెట్టావు, ఇక నీకు చూపిస్తాను పచ్చ పుస్తకం అంటాడు వీడు. ఇలా ఒకరి కోసం ఒకరు పుస్తకాలు రాసుకొని పగలు పెట్టుకొని, ఇదేనా సాధించటం? ఈ మాత్రం దానికేనా? ఒకప్పుడు గొప్పగా హోదాలో ప్రజల మధ్య తిరిగిన నువ్వు ఈరోజు ప్రజలందరూ నీ చెప్పులతో కొడుతున్నారు అంటే, చీ కొడుతున్నారు అంటే ఏమి సాధించావు? సహించి సాధించాల్సింది భూమి మీద ఏది లేదు. భూమి మీద సాధించాల్సింది ఏదో అదే చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. దానికోసం చూడాలి కదా, అదే కదా శాశ్వతమైనది. ఏమండి చెబుతున్నాడా? మరి దేనికోసం మీరు ఇప్పుడు ప్రయత్నం చేయాలి చెప్పండి? పౌలు గారట గుర్రాల మీద తిరిగే వ్యక్తి, ఆయన పరిస్థితి ఎలా దిగజారిపోయిందో మీకు తెలుసు. తర్వాత క్రీస్తును నమ్ముకున్న తర్వాత అన్ని కోల్పోయాడు. ఆయన కోల్పోతూ ఆయన ఎంత ధైర్యంగా ఒక మంచి మాట అంటున్నాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా.
ఫిలిప్పీ పత్రిక 3:7 నుంచి, అయినను నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటే, వద్దు నాకేమీ అక్కర్లేదు, నాకు పదవి అక్కర్లేదు, నాకు డబ్బు అక్కర్లేదు, నావేం అక్కర్లేదు అన్నాడు ఆయన. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 10వ ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని, చచ్చాక నేను బ్రతకాలి, పునరుద్ధానం కావాలి, నా శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది, కానీ నాకు పునరుద్ధానం కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలము వలన ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. చూడండి, నాకు ఇవేవి అక్కర్లేదండి, నాకు పరలోకం కావాలి, నిత్యమైన నివాసం కావాలి, దేవుడున్న లోకాన్ని నేను సాధించాలి అంటున్నాడు. అది సాధన అంటే. మీ గోల్ దేని మీద ఉంది చెప్పండి? ఏమండి, మీ అందరికీ ఏవో చెప్పకుండానే ఏవో గోల్స్ ఉంటాయి కదా. ఏమండి, చిన్నవాడికి చిన్న గోలు, పెద్దవాడికి పెద్ద గోలు. డబ్బున్నోడు గోలు ఒకలా ఉంటుంది, డబ్బు లేనోడు గోలు ఒకలా ఉంటుంది. ఏమండి, ఆడవాళ్ళ గోల్స్ ఒకలా ఉంటాయి, మగవాడి గోల్స్ ఒకలా ఉంటాయి. ఎప్పటికైనా ఒక పెద్ద వడ్డానం పెట్టుకోవాలి ఏం అనుకుని కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటారు. ఏమండి, ఎప్పటికైనా ఒంటి నిండా ఒక 20 పేటల నగలు వేసుకుంటే బాగుంది అనుకోవచ్చు. ఎప్పుడైనా ఖరీదైన బెంజ్ కారులో తిరగాలని మగోడు అనుకోవచ్చు. ఏమండి, ఎప్పటికైనా నేను వజ్రాల మేడలో ఉండాలని భార్యాభర్తలు అనుకోవచ్చు. ఇలా రకరకాల వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన బట్టి, వాళ్ళ యొక్క కోరికలను బట్టి అనుకుంటూ ఉంటారు. ఎప్పటికైనా అందగాన్ని సాధించాలని అమ్మాయిలు, ఎప్పటికైనా అందగత్తెని సాధించాలని అబ్బాయిలు, ఇలా పలు రకాలైన పిచ్చి పిచ్చి కోరికలతో చాలామంది ఉంటూ ఉంటారు. కానీ అవి కావు మీరు సాధించాల్సినవి. మీరు సాధించాల్సింది ఏంటో బైబిల్ చెప్పింది. ఎన్ని సాధించినా అవన్నీ శూన్యం, జీరో, ఏం మీకు మిగలదు. కనుక ఏమి సాధించాలి? ఏమి సాధించాలి? పేతురుగారు రాసిన మొదటి పత్రిక 5:4 అండి. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 5:4. యాలి అనగా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాడబారని మహిమ కిరీటం, చెరిగిపోనిది. ఇప్పుడు అక్కడ కిరీటాలు ఉన్నాయి, ఎందుకు పెట్టారు? తర్వాత 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత తీసేస్తారు. ఇంక నీ కుర్చీ లేదు, అధికారం లేదు. రాజు అయితే కిరీటం, తర్వాత రాజు పోతే కిరీటం తీసేస్తారు నీకు. కానీ అక్కడ ఏమన్నాడు? వాడబారని కిరీటము. నీకు ఇచ్చేది శాశ్వతంగా ఉంటుంది, నీకెప్పుడు ఇంక దాని నుంచి పోవు. నీకు ఒకలా మీకు అర్థం అవడానికి ఒక అద్దాల మేడ ఇచ్చాడు అనుకోండి దేవుడు, అన్ని వసతులతో. ఆ మేడ ఎప్పుడు నీకు ఉంటుంది, నువ్వు పోవు అందులో, నువ్వు చావు, నీకు చావు లేదు. 24 గంటలు నువ్వు హ్యాపీగా దాంట్లో ఉండడమే, అది జీవితం, అది సాధించటం. ఇక్కడ నువ్వు ఎంత మేడ కట్టినా అన్ని దాచుకొని మేడ కట్టి చివరికి చచ్చి మూలిగిన నక్కలా నువ్వు కాటికి పోయావు అనుకో, ఉపయోగం ఏముంది? ఏం లేదు. కళ్ళ ముందు అన్నీ అందంగా కనబడుతున్నా, ఏమంటే పాపం చాలామంది కష్టపడి అన్నీ సంపాదించుకొని డబ్బులు కూడబెట్టుకొని అన్నీ అనుభవించే టైం వచ్చేసరికి డాక్టర్ అంటే ఉప్పు తినకూడదు, పంచదార తినకూడదు, కారం తినకూడదు, మొత్తం అని. మరి ఏం తినమంటారండి? ఈ మధ్యన కొత్తగా గడ్డి అని వచ్చిందండి, గ్రీన్ గ్రాస్. ఆ గడ్డి తాలూకా పచ్చదనం మీరు తినాలంటే గడ్డి తినమంటావు నన్ను? అవును, నాచు, సముద్రపు నాచు కూడా తింటున్నారండి ఈ మధ్య చైనీస్. పచ్చగా నాచు తినమంటావా? మరి అదే నువ్వు బతకాలంటే అదే తినాలి. నువ్వు డైటింగ్ చేసేవాళ్ళు ఎవరైనా అడగని చెప్తారు, కడుపు నుండి ఇది తినలేరండి పాపం వాళ్ళు. కళ్ళ ముందు ఎర్రెర్రగా, వేడివేడిగా, కారంగా ఏం కనబడుతున్నా మన చంపేసుకుంటారు. ఎందుకు? ఫిట్ బాడీ సాధించాలి. అందుకే చూడండి, సినిమాలో కొన్న హీరోయిన్లు అందరూ ఫిట్ బాడీగా కనబడుతుంటారు. సినిమా అయిపోయిన నటీనటులు చూడండి ఎలా ఉంటారు, గాలి కుట్టిన బంతుల్లో అందరూ కూడా పొంగిపోయి ఉంటారు. ఏమండి, బొగ్గలు పొంగిపోయి, పొట్ట పొంగిపోయి, మరి 6 ప్యాక్ అంతా ఏమైంది? పోయిందండి. మెయింటైన్ చేసి చేయలేకపోతున్నానండి, ఎందుకంటే అన్నీ చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఏదో అప్పుడు సినిమాలు రావు కాబట్టి డబ్బు సంపాదించడం కోసం చెప్పి ఈ ఫిట్ ప్యాక్ నేను మెయింటైన్ చేశాను. తర్వాత నేనేం చేయలేనండి మరి ఇంకా. అందుకే చూడండి, తెర మీద ఉన్నప్పుడు, సినిమాలు రానప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోద్దంటే, వాళ్ళు టోటల్గా వాళ్ళ ముఖాలు, వాళ్ళ తాలూకా శరీర ఆకృతులు మొత్తం మారిపోతాయి. ఈ మాత్రం దానికైనా అన్నీ వదులుకున్నావు? ఈ మాత్రం దానికైనా అంతా చేసుకున్నావు? అంటే చివరికి ఈ లోకంలో అన్నిటిని విడిచిపెట్టిపోయే శూన్యానికి మొత్తానికి వదిలేసిపోతున్నావు అంతానా. కానీ నువ్వు వెళ్ళబోయే లోకం కోసం ఆలోచించటం లేదే. మనిషి ఎంత బుద్ధిహీనుడండి, మనిషి ఎంత పిచ్చివాడండి. నువ్వు వెళ్ళిపోతున్నావు ఈ లోకం నుంచి అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ఎక్కడో కనుక్కో, అడ్రస్ ఎక్కడికో. వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అనేది ముందే బ్రతుకున్నప్పుడు తెలుసుకున్నాడా? లేదు.
వాడబారిన కిరీటం నీకిస్తాడు అంటే ఉం? సహించాలి కదండి, సాధించాలి కదండి. పాపం ఎన్నిటినో భూమి మీదే గొప్పలు, ఉద్యోగాలు, తర్వాత పదవులు సాధించడానికి ఎన్నిటినో వదులుకొని చాలా పాపం ప్రయత్నం చేశారు వాళ్ళు, సహించారు వాళ్ళు. ఏమండి? ఎన్నో అవమానాలు సహిస్తారు, ఎన్నో ఇబ్బందులు సహిస్తారు, ఎన్నో కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తారు. కానీ ఒక రోజు వచ్చేసరికి ఒక స్థాయికి వెళతారు. కానీ ఆ స్థాయి ఎల్లకాలం ఉండదే, పోతుందే, నువ్వు చచ్చిపోతావే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావే. దీనికేనా సాధన చేసింది అంతానా? విడిచిపెట్టే దానికోసం సాధన కాకుండా ఎల్లప్పుడూ శాశ్వత కాలం నీతో ఉండే దానికోసం చెయ్యి సాధన. అదేంటో కాదండి, పరలోకం. అందుకే మత్తయి సువార్త 24, 13, 14 ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు తెలుసా? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడికి రక్షణ. సహిస్తారా మరి? ఏమండి? సహించాలి, భరించాలి. దానికోసం, దేవుని కోసం అవమానాలు. యేసుప్రభు ఎన్ని భరించాడండి, ఎంత సిలువను ఓర్చాడండి. ఏమండి? ఇవన్నీ ఎందుకు భరించాడు? ఎప్పుడో మీరు విన్న మాటలు. యేసుప్రభు అంత భయంకరమైన సిలువ వేదన ఆయన అనుభవించడానికి కారణం, ఇంత అనుభవిస్తేనే గాని ఆ స్థాయికి ఆయన వెళ్ళలేదు. ఆయన మీకు మాదిరి చూపించాడు. నేను ఇన్ని కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వస్తే మీరు నన్ను చూచి ఎన్ని కష్టాలు అనుభవించి నా స్థాయికి మీరు రావాలి చెప్పండి. నన్ను మాదిరిగా పెట్టుకోండి అన్నాడు యేసుక్రీస్తు వారు. కనుక సహించి సాధించేది భూమి మీద అన్ని విడిచిపెట్టేస్తున్నారు. భూమి మీద సాధించి భూమి మీద వదిలేసి అన్నిటినీ విడిచిపెట్టి ఒంటరిగా పోతున్నాడు మనిషి. ఎంత తప్పు చేస్తున్నావయ్యా! ఎక్కడ నువ్వు సాధించాలో, దేని కొరకు నువ్వు సాధించాలో, ఎక్కడ నువ్వు స్థిరంగా ఉంటావో ఆలోచనే లేకుండా ఎంత మాయలో మనిషి బ్రతుకుతున్నాడు. ప్రపంచ కోట్ల మనుష్యులందరూ ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారండి. మీరు అలా ఉండకండి. దేవుడు మీకు జ్ఞానాన్ని తెలియజేశాడు, ఈ గ్రంథంలో రాయించాడు. ఏమండి? ఎవరి కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం కాదు, నా కోసం, సువార్త కోసం, సిలువ కోసం ప్రాణాలు పోగొట్టుకో. చివరిగా మాట చదువుకుందాం. మార్కు సువార్తలు అంటాడు చూడండి ఎక్కడో, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుంటే 10వ అధ్యాయమా? మార్కు సువార్త 10వ అధ్యాయం 29 చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 29. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తం, సువార్త ప్రకటన నిమిత్తం, దేవుని పని నిమిత్తం ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లిదండ్రులను, పిల్లలు, భూములు, ఆస్తులు విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో ఉన్నా 100 నీకు వస్తుంది. ఇక్కడ కూడా 100 times. ఏమంటే నిజంగా సేవ కోసం మీరు ఎన్ని త్యాగాలు చేస్తున్నారండి? ఒక పాట రావడం కోసం ఎన్ని త్యాగాలు, ఒక నిర్మాణం జరగడం కోసం ఎన్ని త్యాగాలు, సెమినార్ జరగడం కోసం ఎన్ని త్యాగాలు, సహాయం అందించడం కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నారు. ఎస్, అది కష్టంతో చేస్తున్నారు మీరు, ఇబ్బందుల్లో చేస్తున్నారు మీరు. అయినా ఇక్కడ 100 రెట్లును, ఇహమందు 100 రెట్లును, పరలోకమందు నిత్య జీవము పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, వస్తుంది నిత్య జీవం. అది సాధించండి. ఏ కష్టమైన దానికోసం భరించండి. ఏ కష్టమైన భూమి మీద దానికోసం భరించి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోకండి. ఏదైనా సాధించాలి అనుకుంటే భూమి మీద వదిలేసే దానికోసం సాధించకండి. పరలోకంలో సంపాదించుకునే దానికోసం సాధించి భూమిని విడిచిపెట్టి వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి దేవా, నిలువరమైన నివాసం మాకెక్కడ లేదు. మీరున్న లోకమే మా లోకం. ఈ జ్ఞానాన్ని ఎరిగిన మనుష్యులు కొద్ది మందిగా ఉన్నారు నాయన. మేము లోకపు పోకడలో, లోకపు మర్యాదలో మేము చిక్కుకొని పోకుండా మిమ్ములనే మేము ధ్యేయంగా పెట్టుకొని మీ వద్దకు చేరటమే లక్ష్యంగా పెట్టుకొని మీ కొరకు భూమి మీద ఏదైనా సాధించగలిగే సమర్థత, జ్ఞానం అత్యంత అల్పులమైన మాకు అనుగ్రహించి నడిపించి బలపరచవలసిందిగా వేడుకొనుచు క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.